సండే నుంచి అలాగే సాటర్డే నుంచి రెండిట్లోంచి దాదాపుగా అయితే ప్రోమోస్ వచ్చేసాయి. అలాగే ఎపిసోడ్ కూడా చాలా వరకు రివీల్ చేశారు. అన్నీ ఉన్నాయి కానీ అసలు మ్యాటర్ లేదు. యష్మి, సోనియా అలాగే సీత ఇంకా నిఖిల్. సో వీళ్ళకి సంబంధించిన గొడవ గురించి నాగార్జున గారు ఎక్కడ కూడా మాట్లాడలేకపోయారు. ఏంటి భయ షో మొత్తానికి హైలైట్ అయిన ఎపిసోడ్ అంటే సోనియా అలాగే సీత ఇచ్చిన వార్నింగ్సే కదా, ఆ నామినేషన్ టాపికే కదా. సో ఇంత పర్సనల్గా వెళ్ళినా కూడా ఎక్కడ కూడా ఈ టాపిక్ని రైట్ చేయలేకపోయారంటే అసలు బిగ్ బాస్ టీఆర్పీస్ని పడగొట్టడానికే లేకుండా లేపడానికి చేస్తున్నారా బిగ్ బాస్ షో? నాకైతే అర్థం కావట్లేదు. మోస్ట్లీ హైయెస్ట్గా అనిపిస్తున్న ఎపిసోడ్ టీఆర్పీలో అంటే సోనియా నామినేషన్ అలాగే సీత నామినేషన్. సో ఆ నామినేషన్ గురించి ఎక్కడ కూడా ఏం మాట్లాడలేకపోయారంటే అస్సలు యూజ్ చేసుకోలేకపోతున్నారు ఎపిసోడ్స్ని. సో మరీ ముఖ్యంగా కెమెరా ముందు ఏకంగా నిఖిల్ నాకు ఓట్స్ వేయకండి అని చెప్పి ఆడియన్స్కి చెప్పిన ఆ మ్యాటర్ని కూడా వదిలిపెట్టారంటే చూసుకోండి మరి ఏ రేంజ్లో నిద్రపోతున్నారు బిగ్ బాస్ గారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇట్లాంటి సీజన్ని కూడా ఎవరు ఉపయోగించలేకపోతున్నారంటే నాకైతే ఆశ్చర్యం అవుతుంది. అదేవిధంగా ఒకవేళ ఈరోజు సండే సో ప్రోమోలో లేకుండా పోయినప్పటికీ ఈవినింగ్ ప్రోమోలో వచ్చే టైంలో ఏమైనా ఉంటుందో లేదో చూడాలి మరి. సో అదేవిధంగా మీరు ఈ ప్రోమో కోసం వెయిట్ చేస్తుంటే ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.